మాజీ ఎమ్మెల్సీ కాంగ్రెస్ నేత దిలీప్ కుమార్ గారు కూడా మనతో పట్టినారు కాబట్టి దిలీప్ గారు మాటలు విందాం. దిలీప్ గారు, 1,32,000 కోట్ల పెట్టుబడులు తెలంగాణకి, దీంట్లో నిజాలు ఏంటి? ఇప్పుడు ఒకటి, ఆ పెట్టుబడులు పెట్టడానికి ఎంఓయూలు చేసుకున్నారంటే మీరు కానీ నేను కానీ ఎవరైనా చూస్తే అయితే కాదు కదా. ప్రభుత్వం అన్న తర్వాత ఒక బాధ్యత గల ప్రభుత్వం, పోయినవాడు ముఖ్యమంత్రి, దాంతోపాటు ఐటీ మినిస్టర్ పోయాడు. వాళ్ళిద్దరు మనకు చెప్తున్నప్పుడు ఆ అగ్రిమెంట్ చేస్తున్నాం అంటే నమ్మకపోవడానికి ఉన్న బేసిస్ ఏంటి? అసలు నమ్మాల్సిందే కదా. అన్లెస్ మీరు అన్నట్టు గతంలో ఉన్నటువంటి ఇన్వెస్ట్మెంట్స్ అన్ని కూడా అసలు మొదలైనాయా లేదా, లేకపోతే దాని ఎంత మీరు అన్నట్టు శ్వేతపత్రం ప్రకటిస్తే తప్ప మనకు అర్థం కాదు. ఇప్పుడు చేస్తున్న ఇనిషియేటివ్ అయితే మనం తప్పట్లేం కదా. అది ఒక ఎకనామిక్ ఫోరం, వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు అది. అందులో పెట్టుబడులు పెట్టడానికి చాలా కంపెనీలు ఉత్సాహం చూపిస్తాయి. వాళ్ళకి మనం ఇన్సెంటివ్స్ ప్రొవైడ్ చేస్తే వాళ్ళు వస్తారు. సో ఎవరు ఏ రకమైన ఇన్సెంటివ్స్ ఇస్తున్నారో వాళ్ళు చెప్పుకుంటారు. వాళ్ళు ప్రజెంటేషన్ అట్మాస్ఫియర్ ఏంటి, మా స్టేట్లో ఉన్నటువంటి అట్మాస్ఫియర్ ఏంటో వాళ్ళకి చెప్పి, వాళ్ళకి ఏ రాయితీలు ఇస్తారో చెప్పి, ఏమన్నా ట్యాక్స్ రిబేట్స్ ఇస్తారని చెప్పి తద్వారా అట్రాక్ట్ చేస్తారు. ఇదే మొదటిసారి జరుగుతున్నటువంటి సదస్సు కాదు, మొదటిసారి మన రాష్ట్రం పార్టిసిపేట్లో కానీ. గతంలో రీసెంట్ గా అయితే 2-3 టైమ్స్ పాపం కేటీఆర్ గారు పోయారు కదా, సీఎం అంటే మామూలుగా పోడారు బయటికి. ఆయన ఒక అగ్రిమెంట్ చేసుకొని వచ్చాడు. అవి ఎన్ని అయినాయో ఎన్ని కాదు నిజానికి నేను స్టడీ చేయలేదు, మీరు స్టడీ చేయలేదు, తీసి చూస్తే తెలుస్తుంది. అది వాడు కూడా 45,000 కోట్లు 40,000 కోట్లు పెట్టుబడి. ఈ ఎఫర్ట్ లో తప్పట్లేము, ఎవరిని కూడా తప్పట్లేము. ఈ కంపెనీస్ కూడా, ఈ మల్టీనేషనల్ కంపెనీస్ అన్ని కూడా ఎక్స్పాన్షన్ చూస్తూ ఉంటాయి, చీప్ లేబర్ కోసం కూడా చూస్తూ ఉంటాయి. సో ఇవి ఎక్కడున్నాయో అక్కడికి పోయి వాళ్ళు కంపెనీలు స్టార్ట్ చేస్తారు, పెట్టుబడులు పెడతారు. వాళ్ళ దగ్గర కంటే ఎక్కువ వేరే దగ్గర పెట్టుబడులు పెట్టడానికి వాళ్ళు ఉత్సాహం చూపిస్తూ ఉంటారు. కాబట్టి వీ కాంట్ ఫైండ్ ఫాల్ట్. ఇప్పుడు స్పెషల్ ఎకనామిక్ జోన్స్ క్రియేట్ చేసాం. ఆ ఎకనామిక్ జోన్స్ లో పెట్టుబడి పెట్టినా, ఎవడు పోయి ఏం కట్టినా ఆడ మనం ట్యాక్స్ ఎగ్జామ్షన్ ఫర్ అబౌట్ 7-8 years అని అంటున్నాం. అది సారీ 5 years ఒకసారి 10 years సారి ఉన్నట్టుంది. అది ట్యాక్స్ రిబేట్స్ ఇస్తాం. స్పెషల్ ఎకనామిక్ జోన్స్ లో లేబర్ చట్టాలు అమలు కావు. ఒకే ఒక ఆఫీసర్ ఉంటాడు, అన్ని కూడా చట్టాలను ఆయనే ఇంప్లిమెంట్ చేస్తాడు. సో అట్లాంటి ఫెసిలిటీస్ ఉన్న దగ్గర వీళ్ళని పోయి తీసుకుపోయి పెడతామంటే ఇలా ఇంట్రెస్ట్ లేదా ఇక్కడికి రాగానే వాళ్ళ పెట్టుబడికి సమానంగా మనం ట్యాక్స్ వేసాం అనుకోండి, వాళ్ళు పారిపోతారు. కాబట్టి ఈ రాష్ట్రాలన్నీ కూడా మన దగ్గర ఉన్నటువంటి అట్మాస్ఫియర్ని బట్టి వాళ్ళకు రాయితీలను ప్రకటిస్తాయి. ఆ రాయితీలను స్థలం ఇస్తారు కొన్ని చోట్ల. ఇవన్నీ చూసుకొని వాళ్ళు ఇక్కడ మనం పెట్టుబడి పెట్టడానికి అవకాశం ఉంటుంది అనుకుంటారు. ఈ మధ్యకాలంలో డెఫినెట్లీ ఆల్ స్టేట్ అంటాను. తెలంగాణ అనేది సైబర్ సిటీ అనేది ఉందిగా మనకు దగ్గర. చంద్రబాబు గారు కావచ్చు, అంత తర్వాత కంటిన్యూ చేసిన రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ఒక ఇమేజ్ అయితే ఉంది తెలంగాణకు. ఈ ఐటీ హబ్ గా ఇది ఏర్పడేది. చాలా సంస్థలు మనం చూస్తుంటాడు పోతుంటే సైబర్ సిటీకి. పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీస్, గూగుల్ కావచ్చు, మరొకటి కావచ్చు, మైక్రోసాఫ్ట్ కావచ్చు, పెద్ద బిల్డింగ్స్ కనబడుతుంటాయి. అంటే వచ్చినట్టే కదా, మళ్ళీ వేలాది మంది ఉద్యోగస్తులు పనిచేస్తున్నట్టే కదా. సో ఈ విధమైన ఇప్పుడు అట్మాస్ఫియర్ కూడా గత ప్రభుత్వాలు క్రియేట్ చేశాయి కాబట్టి, ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేశాయి కాబట్టి వాళ్ళు వచ్చారు. అదే పద్ధతిలో అది చూసుకుంటూ ఇంకా అదనంగా ఏమి ఇవ్వాలి, ఇతరులతో పొడిపడాలంటే, పక్క రాష్ట్రాలతో పొడిపడాలంటే ఏం చేయాలనే విషయాన్ని ప్రస్తుతం ఉన్నటువంటి అధినేతలు ఆలోచించుకొని దానికి సంబంధించినటువంటి ప్రతిపాదన వాళ్ళ ముందు పెడతారు. అది అట్రాక్ట్ అయితే అగ్రిమెంట్స్ అనేవి అవుతాయి. కాబట్టి ఇందులో నేనైతే ఐ డోంట్ ఫైండ్ ఎనీథింగ్ రాంగ్. దిలీప్ గారు, నాకు ఒక క్వశ్చన్ ఏంటంటే, మెగా ఇంజనీరింగ్ తో దావోస్ దాకా వెళ్ళే 15,000 కోట్ల ఒప్పందం చేసుకోవాలి, ఇక్కడ చేసుకోలేకపోయాము మనం. అంటే అది మన లోకల్ సంస్థ, స్పెషలీ మేజర్లీ బేస్డ్ అవుట్ ఆఫ్ తెలుగు స్టేట్స్. నిజమే, కానీ మెగా అనేవాడు ఇగో ఇది మా ప్రపోజల్, ఇగో ఈ ఫ్యాక్టరీ పెడతాం అలా పెడతాడు. అటు వచ్చిన ఇన్వెస్టర్స్ కి వాళ్ళందరూ రకరకాల ఆఫర్స్ ఇస్తారు. ఆ ఇచ్చిన ఆఫర్లు, ఎందుకంటే వాళ్ళు కూడా ఇప్పుడు మన దగ్గర చాలా పెద్ద కంపెనీలు, ఈవెన్ రోడ్స్ వేసే సంస్థలు కూడా, మీకు ఐడియా ఉంటే ఆఫ్రికాలో, ఇతర దేశాల్లో చాలా చోట్ల ఈ ప్రభుత్వం వాళ్ళకి లోన్స్, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ కానీ లేదా విదేశాలు కానీ ఇస్తూ ఉంటాయి. పెద్ద పెద్ద హైవేస్ నిర్మాణం చేశారు మన సంస్థలు, మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ చెందిన సంస్థలు. అది చాలా పెద్ద పెద్ద సంస్థలని అడపోయి మీకు నోటెడ్ సంస్థలు ఉంటాయి, వేరియస్ కార్పొరేషన్స్ ఉన్నాయి. నేను పోయి మధ్యగా ఉగాండాలో చూశాను. అసలు లీడింగ్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని కూడా ఆంధ్రప్రదేశ్, రాయలసీమ, తెలంగాణలో కొద్దిగా తక్కువ ఉన్నారు అనుకోండి. బట్ వాళ్ళు అట్లా వెళ్ళిపోయి గుజరాతీస్ సమానంగా, ఎక్కడ గుజరాతీస్ ఉంటారు, గుజరాత్ సమానంగా మన వాళ్ళు అక్కడ ఉగాండాలో పోటీ పడుతున్నారు, పక్కకున్న టాంజానియాలో పోటీ పడుతున్నారు. ఏమంటానంటే ఈ విధమైనటువంటి సంస్థలన్నీ కూడా వాళ్ళకి కావాల్సిన వసతులు ఏంటి, వాళ్ళకి కావాల్సిన రాయితీలు ఏంటి ఒక ప్రపోజల్ పెట్టిన తర్వాత అవతల వాళ్ళు చర్చలు జరిపిన సందర్భంలో సపోజ్ తెలంగాణనే ఎక్కువ రాయితీలు ఇచ్చింది అనుకోండి, అప్పుడు మెగా అనేవాడు బయటికి పోవడానికి ఇక్కడే పెడతా అంటాడు. సో దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడ మనం పోయి అందరికీ ఇది ఇస్తామని మనం కూడా అసెస్ చేసుకోవాల్సి వస్తుంది. అసలు ఈ ప్రపోజల్ ఏంటి, ఆ మెగావాడు ఆ ప్రపోజల్ మన ప్రభుత్వానికి ఇచ్చాడో లేదో,
వాళ్ళకి అంతకుముందు దాని మీద ఐడియా ఉందో లేదో నాకే తెలియదు. బట్ అతనైతే పార్టిసిపేట్ అవుతున్నాడు కదా, ఆ సదస్సులో పార్టిసిపేట్ అవుతున్నాడు. సపోజ్ తెలంగాణ కాకపోతే కర్ణాటక పోతాడు, కర్ణాటక కాకపోతే ఇంకో కంట్రీకి పోతాడు. ఏ దేశంలో ఎక్కువ అవకాశాలు వాళ్ళకి రాయితీలు దొరుకుతాయి, ట్యాక్స్ రిబేట్ దొరుకుతుంది, అక్కడికి పోతాడు. వీ కాంట్ ఫైట్ ఫాల్ట్. మనం ఎలాతో మన పక్కకే ఉన్నాడు కదండి, మన పక్కన మనకు పరిచయం ఉన్నాడు సిటీలో, వాడుకున్న ఇండస్ట్రీ ఏంటో మనకు తెలియదు కూడా తెలియదు. అన్లెస్ యూ ఏదో ఎడ్యుకేషన్ స్టార్ట్ చేసి మనం ఒక చిన్న ఫంక్షన్ చేసి చుట్టుపక్కల వాడిని పిలిస్తే అప్పుడు వస్తే మనకు తెలుస్తాడు ఇంజనీర్ అన్నాడు, డాక్టర్ అన్నాడు, లాయర్ అన్నాడు అని. అదర్వైజ్ సిటీ కల్చర్లో పక్కన వాడే తెలియదు ఆ మెగావాడికి ఏ కెపాసిటీ ఉందో అని. అట్లే ఐ మీన్ ఎదురుగా అతనికి కెపాసిటీ అని ప్రభుత్వంలో తెలిసినవే. బట్ అతను ఏదైతే స్టార్ట్ చేయబోతున్నాడో ఆ విధమైనటువంటి కంపెనీకి సంబంధించి కానీ ఆ ప్రతిపాదన అనేది మన ప్రభుత్వం మీద ఉంచి ఉండకపోవచ్చు ముందు, ఇప్పుడు అక్కడ పెట్టి ఉండొచ్చు. ఎందుకంటే ఇతర దేశాల్లో పోవాలని ఆలోచనలో ఉన్నాడేమో, ఇతర స్టేట్స్ ఎంకరేజ్ చేస్తే అనుకున్నాడేమో. మనది ఎక్కువ అనిపిస్తే మళ్ళీ మన దగ్గరికి వస్తాడు. రైట్ ఐల్ కమ్ బ్యాక్ టు అగైన్ అండి. మనతో పాటు శ్రీనివాస్ గారు ఉన్నారు, బీఆర్ఎస్ నేత కాబట్టి. శ్రీనివాస్ గారు, మీరు ఈ దావోస్ పర్యటనని ఇప్పుడు ఈ 132,000 కోట్ల పెట్టుబడులు మీరు